రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదు. ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అక్షర క్రమంలో మాత్రమే కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తన సహకారాన్ని కేంద్ర రాష్ట్రానికి అందిస్తూ వస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. కనుకనే నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినా కూడా 3 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రంలో మనం బడ్జెట్ ని ప్రవేశపెట్టుకోగలిగామంటే కేంద్రం అందించినటువంటి సహకారాన్ని కలుపుకుని అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక అపవాదు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం తన సంపూర్ణ సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందించినటువంటి విషయం ఇక్కడ గుర్తించాలి. ఏడీబీ అంటే ఎక్స్టర్నల్ ఫండ్స్ నుండి 15,000 కోట్ల రూపాయలను అమరావతికి అందిస్తూ తిరిగి హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అది మాత్రమే కాకుండా అమరావతి చుట్టూ బాహ్య వలయ రోడ్డు కావచ్చు, అనంతపురం నుండి అమరావతి వరకు ఉండేటువంటి హైవే కావచ్చు, ఇవన్నీ కూడా అమరావతిని అద్భుతమైనటువంటి రాజధానిగా మలచాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో దానికి సంపూర్ణ సహకారాన్ని కేంద్రం అందించింది అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. సోదరులు వెంకటరాజు గారి యొక్క సహకారంతో ఇవాళ కూడా ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు అని కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ అనుకోకుండా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్, రెడ్డి ల్యాబ్స్ అని చెప్పి సంవత్సరానికి ఒక 5 కోట్లు ఇస్తారు. అంటే 5 కోట్లు సాధారణంగా ఇందాక వెంకటరాజు గారు మాట్లాడుతూ మేము వెనకబడిపోయాము, మాకు ఖచ్చితంగా మీరు అదనంగా మాకు సహకరించాలి అని చెప్పారు. ఖచ్చితంగా సహకరిస్తారు. కానీ నాకు వచ్చేటువంటి 5 కోట్ల రూపాయలని నేను 7 నియోజకవర్గాల్లో నేను పంపిణీ చేయాలి. కనుక అది కూడా మీరు కాస్త దృష్టిలో ఉంచుకోమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఎంపీ ల్యాబ్స్ మాధ్యమంగా అనౌన్స్ చేసినటువంటివి పోతినీడిపాలెం దగ్గర 25 లక్షలు, అదేవిధంగా చోడవరం అక్కడ 10 లక్షలు, గోపాలపురంలో ఒక 25 లక్షలు కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా ఎంపీ ల్యాబ్స్ మాధ్యమంగా అందించేటువంటి పరిస్థితి ఇవాళ గోపాలపురంలో ఉంది. అయితే సాధారణంగా ఏమిటంటే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఇందాక వెంకటరాజు గారు లెక్క చెప్పారు, 115 గ్రామాలు ఉన్నాయి, ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క చెప్పారు. అయితే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జాతీయ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీలు 3 కూడా ఉమ్మడిగా సమన్వయంతో సయోధ్యతో ఒక సమరభేరి మోగించిన తర్వాత విజయోత్సవం మనం చేసుకోలేకపోయాం. ఇది ఒక వేదిక అయిందమ్మా. మీ ద్వారా ఈరోజు 3 పార్టీల జనసందోహం సమన్వయంతో మళ్ళీ ఒక నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశంలాగా పెట్టుకోగలిగాం. వనరులు లేవు, కేవలం మనం వ్యవసాయం మీద, వ్యవసాయ రైతులకు కానీ లేదంటే కౌలుదారులుగా కానీ వ్యవసాయ కూలీలు కానీ, అంతే. ఇంతకు మించి ఆప్షన్స్ మన నియోజకవర్గంలో లేవు. మహిళా శక్తి కూడా చూడండి అమ్మ, మొత్తం పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇది మా మహిళల్లో ఉన్న చైతన్యం, గొప్పతనం. వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి మీ ద్వారా అక్కడ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు కాబట్టి వారి ద్వారా, అదేవిధంగా మేము ఉమ్మడి కూటమిలో ఇక్కడ ఒక మాట చెప్పాలమ్మా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్నదమ్ముల్లాగా వెళ్తామ్మా. ఇప్పటి వరకు చిన్న మనస్పర్ధలు కూడా మా మధ్యన లేవు. అందరం కూడా ఒక ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో ఒకరినొకరు సహకరించుకుంటూ సమన్వయంతో వెళుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.